మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందామండి. అమోనీయులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు కుమారులు లేరా? అతనికి వారసులు లేకపోయినా మల్కోము గాదులు ఎందుకు స్వతంత్రించుకొనెను? అతని ప్రజలు దాని పట్టణములో ఎందుకు నివసింతురు? చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, ఇర్మియా భక్తుడు ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. బైబిల్ గ్రంథములో ఇర్మియా భక్తుడిని కన్నీటి ప్రవక్త అని అంటారు. మీకు చాలాసార్లు చెప్పాను. దేవుని యొక్క సందేశాన్ని విని ప్రజల దగ్గరికి వచ్చి బ్రతుములాడుతూ కన్నీళ్లు కారుస్తూ యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఆ బాధను వ్యక్తపరుస్తూ సువార్తను అందించే గొప్ప దైవజనుడు. కేవలం దేవుని మాటలను విని ప్రజలకు ఇవ్వడమే కాదు, ప్రజల వైపు పక్షమును నిలబడి ప్రభువా అని ప్రజల కొరకు కన్నీళ్లు కార్చే ప్రవక్త కూడా ఇర్మియా. అయితే ఇర్మియా గ్రంథములో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక పర్యాయము ఆగి ఆలోచిస్తే, ఇర్మియా 2 పుస్తకాలు రాశాడు. ఒకటి ఇర్మియా గ్రంథము, 2 విలాప గ్రంథము. విలాప అంటే ఏడుపు అని అర్థం, కన్నీళ్లు. కాబట్టి ఈ విలాప గ్రంథము కూడా రాసిన వారు ఎవరయ్యా అంటే ఇర్మియా భక్తుడే. ఈ ఇర్మియా గ్రంథములో 52 అధ్యాయాలు ఉన్నాయి. ఈరోజు మనం 49వ అధ్యాయాన్ని చదువుతున్నాం. 49వ అధ్యాయంలోని మొదటి చరణమే యెహోవా దేవుడు చెప్పమంటున్న మాటలు. ఏమని చెప్పాలంట అని అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి ఎప్పుడైతే లోబడలేదో వాళ్ళని దేవుడు బబులోనికి అప్పగించేశాడు. ఈ బబులోనికి అప్పగించినప్పుడు ఈ బబులోన్లో చెరసాలలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలు, చెరకు అప్పగించబడిన ప్రజలు ప్రభు వైపు తిరగాలి. అలా తిరగడం మానివేశారు. కాబట్టి దేవుడు అనేక సార్లు వాళ్ళని ఇబ్బంది పెడుతూనే వచ్చారు. వినండి, తిరుగుబాటు చేసిన ప్రతిసారి శత్రువులకు అప్పగించడమే దేవుడు. ఇలాంటి వారి పరిస్థితిలో ఒక పర్యాయం అంట ఇదే ఇర్మియా భక్తుల ద్వారా 29వ అధ్యాయంలో ప్రతి ఎక్కలేదు 12-13 వచనాల్లో 70 సంవత్సరాలే చెరసాల్లో ఉంటారు, తర్వాత ప్రార్థిస్తే ఎవరైనా నేను బయటికి తీసుకొస్తాను అన్న మాట ఇర్మియా ద్వారా దేవుడు రాయించాడు. దానియేలు అది చదివి ప్రార్థన చేశాడు. భక్తులు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన చెరసాల అనుభవమే వాళ్ళకి ఇష్టమైపోయినట్టు, 70 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం కదండి, ఇక్కడ ఉండిపోదాంలే అనుకుంటున్నారు చాలా మంది. దేవుడు అన్నాడు, అదేంట్రా బాబు, మీరు ఇక్కడ ఉండే ప్రజలు కాదు, మీరు పాలు తేలు ప్రవహించి కానానికి వెళ్ళవలసిన వారు. యెరూషలేము మీ కొరకు ఎదురు చూస్తుందని చెప్తుంటే చాలా మంది ఇష్టపడలా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, చాలా జనం అంట ఆ బబులోని చెరసాల్లోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. కొంతమంది నదీ తీరమున ఉండిపోయారు, కొంతమంది యెరూషలేముకి వెళ్ళారు. ఇలాంటి ఒక గుంపులో ప్రియులారా ఇశ్రాయేలీయుల ప్రజలు మాట వినలేదంట. అప్పుడు దేవుడు, ఇదిగో ఒక గుంపుని నేను సరసాలైన లేదా భయంకరులైన అమోనీయులకు అప్పగించబోతున్నాను అని చెబుతూ అమోనీయుల గురించిన దైవోక్తి లేదా వారి పక్షమున దేవుడు శత్రువుల పక్షం నిలబడి అమోనీయులైన వారికి నేను ఇశ్రాయేలీలో నుండి ఒక గోత్రాన్ని ఇవ్వబోతున్నాను. ఆ గోత్రం పేరు గాదు. మనం చదువుకున్న మూలవాక్యములో ఒక మాట ఏమని రాయబడిందంటే, మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనెను అని అన్నాడు. మల్కోము, మెలీకు ఇవన్నీ అమోనీయుల యొక్క దేవత పేర్లు.
ఈ యొక్క అమోనీయుల యొక్క దేవతకు అనగా అమోనీయులకు గాదు అనే ఒక గోత్రాన్ని దేవుడు ఇచ్చేస్తున్నాను అని అంటేనంట, వీరు వెళ్ళి ఆ గోత్రాన్ని పట్టి వారి ఆధీనంలో పెట్టుకున్నారంట. ఎందుకు ఇలా జరిగింది అన్న మాట ఇర్మియా ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు దేవుడు ఏదైనా ఒక విషయం మనకి చెప్పాడు అంటే అక్కడ ఏదో జరిగింది మీరు తెలుసుకోండి అని కాదు, ఆ గోత్రమే మీరని అనుకోండి, మీరు కూడా అలాగే ఉంటే వాళ్ళని అప్పగించిన దేవుడిని మిమ్మల్ని కూడా అప్పగిస్తాను. కొన్నిసార్లు దేవుడు టాలీ చేసుకోమంటాడు, అర్థం ముందు నిలబడి చూసుకో, నిన్ను సరి చేసుకో అంటాడు. ఏ అర్థము? వాక్యము అనే అర్థం. యాకోబు అంటాడు కదా 1:23 వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చినప్పుడు, అర్థం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? నన్ను చూడు, నా అందం చూడు అన్నట్టుగా. ఏమండి, జుట్టు సరి చేసుకుంటాం, ముక్కు సరి చేసుకుంటాం, పౌడర్ సరి చేసుకుంటాం, బొట్టు కట్టు, ఏమంటే అన్నీ సరి చేసుకుంటాం. దేవుని దగ్గర వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మనం ఏం సరి చేసుకోవాలి అంటే, దేవుడు ఇక్కడ ఉన్న వారిని ఎవరిలో దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని చూశాను, నేనేం చేయలేక మిమ్మల్ని శత్రువులైన వారికి నేను అప్పగించబోతున్నాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఎలాగా అంటే అక్కడ రాశాడు ప్రియులారా, అమోనీయుల దేవతైన మల్కోము. మీరు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, ఈ దేవత సామాన్యమైనది కాదు. ఒకసారి చదవండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. 11వ అధ్యాయం 5వ వచనం. సొలొమోను అష్తారోతు అను సిదోనీయుల దేవతలను, ఏంటంటే దాని పేరు మల్కోము. మల్కోము అన్న, మిల్కోము అన్న, మెలోకు అన్న, ఇది ఎవరి యొక్క దేవత అని మనం చూస్తే అమోనీయుల. అది ఈ దేవత పేరే హేయమైన. అంటే ఎందుకంటే ఈ దేవత దగ్గర వ్యభిచారం చేస్తే పిల్లలు పుడతారని గుడి ముందు లేదా విగ్రహం ముందు వ్యభిచారం చేసేవాళ్ళు. ఇది అక్కడ పని. మీరు బైబిల్ గ్రంథం చూస్తే యెరూషలేము ఎదుటను కొండ మీద బలిపీఠం కట్టించాను. ఎందుకు ఈ మాట చదివించానంటే, అప్పటికి సొలొమోను ఏం కట్టించాడు? 40 సంవత్సరాలుగా దేవుని మందిరాన్ని 40 సంవత్సరాలు యుద్ధం అనేది చేయకుండా దేవుడు సొలొమోను చేత మందిరం కట్టిస్తే, సొలొమోను 1000 మంది వివాహం చేసుకుంటే 300 మంది రాణులను 700 మంది ఉపపత్నులను వివాహం చేసుకొని వాళ్ళ యొక్క ప్రేమను రాగాలు పొందాలని వాళ్ళు విగ్రహ సంబంధమైన వాళ్ళు అయితే వాళ్ళకి లోబడిపోయి, జ్ఞానవంతుడే కానీ ఏమైపోయాడంట? లోబడిపోయాడు. ఎంత లోబడిపోయాడంటే 2 బలిపీఠాలు కట్టించాడు. ఏ దేవుడు గొప్పవాడని దేవుడు మందిరాన్ని కట్టించాడో అదే దేవుడు ఎదుట నీచమైన పని 2 పనులు చేశాడు. ఒకటి మనం చూసిన వాళ్ళమైతే ప్రియులారా, మోయాబీయుల యొక్క హేయమైన దేవత అమోనీయుల యొక్క హేయమైన దేవతకు వీళ్ళిద్దరు ఎవరు గుర్తుందో ఒకసారి? ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం. లోతు యొక్క పిల్లలు పుట్టిన ఇద్దరు పిల్లలు అన్నమాట. అక్రమముగా ఆదికాండము 19వ అధ్యాయం. ఆదికాండము 19వ అధ్యాయం 37. వారిలో పెద్దది కుమారుని కనివానికి మోయాబు పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడని ఎంచబడెను. చిన్నదాని కుమారునికి వానికి బెన్యామి అని పేరు పెట్టెను. అతడు నేటికి అమోనీయులకు. అంటే అబ్రహాము సంతానమేమో 12 మంది ఇశ్రాయేలీయులని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లోతుకు పుట్టిన 2 భయంకరమైన కుమారులు. అంటే మరి అంతేగా పిల్లలు తెలియజేశారు. అదే భయంకరంగా మారిపోయారు, దేవునికి వ్యతిరేకంగా మారిపోయారు మోయాబీయులు, అమోనీయులు. ఇప్పుడు ఈ 12 మంది ఇశ్రాయేలీలో ఒకడైన గాదు గోత్రాన్ని ఎవరు స్వతంత్రించుకున్నారంటే ఈ పనికి మాలిన 2
మోయాబీలు, అమోనీయులు వారి దేవతల కొరకు ఏ దేవుడి పేరు చెప్పైతే ఇశ్రాయేలీయులు గొప్పగా యెరూషలేము మీద మేము మందిరం కట్టించుకున్నాం అన్నారు, అదే వ్యక్తి చేత కూడా ఏం కట్టించుకున్నారు? గుళ్ళు కట్టించుకున్నారు. అర్థమైందా? కాబట్టి గమనించండి ప్రియులారా, నేను ఇందులో మాట చెప్తాను. అసలు సొలొమోను ఎవరు? భూమి మీద అతని వంటి జ్ఞానము అంతటి వాడనే పడేసిందంటే ఆలోచించండి. నిన్ను నన్ను పడేయడంలో పెద్ద విశేషము అది. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మల్కోము అనగా అమోనీయుల దేవత చేతిలోనికి గాదు అని ఇశ్రాయేలీయులమైన మనకి దేవుడు అప్పగిస్తున్నాడు. అందుకనే చాలా మంది ఇశ్రాయేలీయులు ఈ రోజు ఏమైపోతున్నారంటే యేసు క్రీస్తుని విడిచిపెట్టి విగ్రహారాధకులు అయిపోతున్నారు. ఈరోజు ఎందుకు విగ్రహారాధకులు అయిపోతున్నారు? ఎందుకు కారణం ఏంటంటే గాదుల నుంచి చూద్దాం. అసలు ఏంటి గాదునే దేవుడు ఎందుకు వారికి అప్పగించేశాడు? ఈరోజు మళ్ళని ఎందుకు దేవుడు వాళ్ళకి అప్పగించేస్తాం? మీరు అనుకుంటారు మేము యేసుని వదిలేసి విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నాం అంటే ఏదో తప్పకండి అని మనం అనుకుంటున్నాం. కాదు 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 కాదు. దేవుడే వారిని ఈరోజు ఏం చేశాడంట? వాళ్ళకి స్వతంత్ర అంటే బానిసలు చేశాడు. మళ్ళీ చదువుతారా ఇర్మియా 49:1 మల్కోము గాదును ఎందుకు స్వతంత్రించుకొనును? అసలు ఎందుకు స్వతంత్రించుకుందో అంటే అసలు గాదు యొక్క చరిత్ర చదివితే మనకు అర్థం అవ్వాలి. ఎవరి గాదు? ఇప్పుడు మీరు చెప్పింది గుర్తు వస్తుంది. ఎవరి గాదు అంటే యాకోబు మొదటి భార్య లేయా, రెండో భార్య రాహేలు. లేయాకి ఒక దాసినిచ్చారు, ఆమె పేరు జిల్పా. రాహేలు కూడా ఒక దాసినిచ్చారు. అయితే లేయాకి దేవుడు కృప చూపించి 4 పిల్లలు పుట్టించాడు. ఈ 4 తర్వాత లేయా మళ్ళీ గర్భవతి. అప్పుడే వెంటనే అవల. రాహేలు భర్త దగ్గరికి వచ్చి నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి అంటా ఉంటే పిల్లరా రాహేలు యొక్క దాసినిచ్చి ఓ 2 బిడ్డలు కనిచ్చుకుంది. అక్కడికి 6 అయ్యారు. అప్పుడు వెంటనే లేయా ఏం చేస్తుందంటే రాహేలుకు పిల్లలు పుట్టట్లేదని దాసినిచ్చి 2 పిల్లలు కనిచ్చింది కదా, మరి నా దాసినిచ్చి నేనెందుకు కనించకూడదని చెప్పి జిల్పా అనే ఈమెను ఇచ్చి యాకోబు దగ్గరికి పంపిస్తే ఆమె ద్వారా పుట్టిన కుమారుడు, ఇంకా బాగా చెప్పాలంటే యాకోబు యొక్క 7వ కొడుకు ఎవరయ్యా అంటే గాదు. చదవండి ఆదికాండము 30:11. ఈ పిల్లాడిని చేతిలోకి తీసుకున్న లేయా ఏమని పిలుస్తుందంటే అదృష్టవంతుడు అని అంటుంది. చదవండి. అది ఇప్పుడు గాదు అంటే అర్థం ఏంటి? అదృష్టవంతుడు. మరి అదృష్టవంతుడు ఏమైపోయాడు ఈరోజు? అది అదృష్టవంతుడు దురదృష్టవంతుడిగా మారిపోయాడంట. అమోనీయుల చేతిలో మల్కాము యొక్క చేతిలోనికి వెళ్ళిపోయాడంట. 7వ సంతానం. ఈ గాదు గురించి గొప్పవేమీ లేవా అంటే 3 విషయాలు చెప్తాను మీకు. ఒకటి ఆయన తండ్రి చెప్పింది, రెండోది ప్రజలు చెప్పింది, మూడోది సాక్షాత్తు వాళ్ళు నడిపించిన నాయకుడు చెప్పిన సాక్ష్యాల్లోనే మనం 3 విషయాలు తెలుసుకోవచ్చు వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే. మొదటిది ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 19వ వచనం. అతడు మడిమెను కొట్టెను. అక్కలేదమ్మా, దాని పై వచ్చినాలే 19. ఏమన్నా ఆదికాండము 49వ అధ్యాయము 19. బంటుల గుంపు గాదును కొట్టును, అతడి మడిమెను కొట్టెను. ఆషేరునంత శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చెను. చాలండి. గాదుల గురించి ఏం చెప్తున్నారంటే వీళ్ళంట బంటుల గుంపు వంటి వారంట, వీళ్ళు మడిమను కొట్టేవారంట. ఒక మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వీళ్ళు యుద్ధ వీరులు. చెప్పండి ఎవరంటండి? యుద్ధ వీరులు. గాదు అంటే తెలుగులో అదృష్టవంతుడు.
కానీ గాదు అంటే ఇంగ్లీష్ లో సోలిజర్ అని అర్థం. అంటే గొప్ప సైనికుడు, గొప్ప యుద్ధ వీరుడు. వీరు ఎంత యుద్ధ వీరులు అని కనుక మనం చూసిన వారమైతే చరిత్ర వీరి గురించి చాలా విషయాలు చెప్తుంది. మనం చూసిన వారమైతే బైబిల్ చెప్తున్న ఒక గొప్ప సత్యం ఏంటి అని అంటే, వీళ్ళు యుద్ధము చేసే గొప్ప వీరులు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనములో వారు ఎలా యుద్ధం చేస్తారో అక్కడ చాలా స్పష్టంగా చెప్పి వివరించాడు భక్తుడు. మొదటి దినవృత్తాంతములు 12:8. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రావీణులు. అది ఎవరంటే వీళ్ళంటండి యుద్ధ ప్రావీణులు. యుద్ధం చేయడం విషయం వేరు, వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు కాదంట, ప్రావీణ్యం కలిగిన వారు అని అర్థం. ప్రావీణ్యం అంటే అది వాళ్ళని ఓడించడం అసాధ్యం. అంతే, ఒక మాటలో చెప్పాలంటే గాదు వారు యుద్ధం చేయడంలో ఎ పర్ఫెక్ట్ పర్సన్, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు. వాళ్ళకున్న బలం ఏంటి? వాళ్ళంట కత్తి తిప్పడంలో, డాలు తిప్పడంలో ఏమంటే ఖడ్గవీరులుగా పిలువబడ్డారంట. అంటే ఎంత ఎక్స్పెక్ట్. బైబిల్ గ్రంథంలో కూడా మనం కూడా యుద్ధం చేస్తున్నాం. ఎవరితో? సాతానుతో. మన దినములు కూడా యుద్ధ దినములని ఏమి భక్తుడు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి గాదు అనే మనం యుద్ధ వీరులుగా ఉండాలి. ప్లస్ పాయింట్. రెండో ప్లస్ పాయింట్ ఏంటంటే అదే వచనం, అదే కింద వచనం చదవండి. సింహముఖము వంటి ముఖము గలవారు, కొండలలో నుండి అది. వీళ్ళు రెండు జంతువులతో పోల్చాడు. వీళ్ళ మొహం అంట సింహంలా ఉంటదంట, వీళ్ళ కాళ్ళు అంట జింకలా ఉంటాయంట. ఈ రెండు వేగాన్ని చూపిస్తున్నాయి, రోషాన్ని చూపిస్తున్నాయి. వీళ్ళు కనుక ఒక్కసారి బరిలో దిగారా, ఈ రెండు చురుకైనవి అని చెప్పుకోవచ్చు. వేగవంతమైనవి, చురుకైనవి. సామెతల్లో చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. జులై నెల వస్తుంది, మన మోక్ష ఉపవాసాలు చెప్పుకుంటూ ఉంటాం. మొదటి అధ్యాయం నిర్గమకాండంలో ఏమని? పిల్లల్ని చంపేయండి, మగ పిల్లలైన వాళ్ళని కాన్పుపేట మీద చంపేయండి అని అంటే బతకనిస్తున్నారంట. ఫరో అడుగుతారు, ఓ మంత్ర సాధకులారా, ఎందుకు మీరు బతకనిస్తున్నారు అంటే, అయ్యా ఐగుప్తులు వంటి వారు కాదాలో మళ్ళీ చురుకైన వాళ్ళండి ఇశ్రాయేలీలో. వాళ్ళు ఏంటనుకున్నారు? మళ్ళా బద్దకస్తులు అనుకున్నారా? వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని జ్ఞాని కూడా చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంటండి. ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఖచ్చితంగా ఏ ఇంట్లో అయినా ఒకళ్ళు ఎలా ఉంటారు? దిమ్మగా ఉంటారు. పాప ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చుంటారు, ఇది రమ్మంటే రాస్తారు. సంతోషేటి పిల్లలు చూస్తుంది. ఇంకో పిల్ల ఉంటుంది, ఈవిడికి ఎవరు చెప్పక్కర్లా. ఇప్పటికి 3 నెలలు అయింది అనుకుంటా. దేవి నాతో మాట్లాడడం తక్కువ. వచ్చిందో రాలేదో కీర్తన బయటకు అయ్యారు బాగున్నారా అంటే ఎగురుకుంటూ వచ్చేసింది. అప్పుడు అనిపించింది కదా, చురుకుదనం అంటారు దాన్ని. ఆలోచన చేయడం పిల్లల కొంతమంది, అంటే నేను తప్పు పట్టట్లేదు, అంటే జీన్స్ స్వభావాలు. అయితే మనం ఎలా ఉండాలని బైబిల్ కోరుకుంటుందంటే చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. పిల్లలు యాక్టివ్గా ఉన్నారనుకోండి, తల్లి ఎంతో సంతోషం. ఇది బైబిల్ చెప్తుంది అంతే. కాబట్టి గమనించాలి, మనం చురుగ్గా ఉండాలి. అంటే ఒకటి వీళ్ళు యుద్ధ నైపుణ్యులే కాదు, చురుకైన వారు. ఇక మూడోది మోషే గారు కూడా చెప్తున్నారు చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 20వ వచనం. గాదును గూర్చి ఇట్లా నేను, గాదును విశాలపరచువాడు శుతింపబడును,
చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగమును చూసుకొనును, అక్కడ నాయకుని భాగమును కాపాడును. అతడు జనములోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇశ్రాయేలు యొక్క యెహోవా విధులను ఆచరించెను. చూడండి, ఇందులో యుద్ధ నైపుణ్యత గురించి కూడా చెబుతూ మోషే గాదుల గురించి చివరికి ఒక మాట అన్నాడు. అదేంటంటే, ఇశ్రాయేలీయుల యొద్ద యెహోవా విధులను ఆచరించే వాళ్ళంట. విధులు అంటే ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో, కట్టడలు, ఆజ్ఞలు, వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని అనుసరించేవాళ్ళు భక్తి పరులు. చెప్పండి, ఎవరంట? యుద్ధం చేయడమే కాదు, చురుగ్గా ఉండడమే కాదు, భక్తి పరులు కూడా వీరు. ఇటువంటి గాదులు ఈరోజు ఏమైపోయారంట? మల్కాము చేతిలో బానిసలు అయిపోయారు. మల్కాము చేతిలోకి వెళ్ళేటప్పటికి స్వతంత్రాన్ని కోల్పోయారు. ఎందుకని? ఏమంటే, మనలో కూడా యుద్ధ పరులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు. మనం కూడా ప్రియులారు గొప్పవారమే, భక్తి చేసే వాళ్ళమే, మనం కూడా చురుకైన వారమే. కానీ ఎందుకు సాతాను చేతిలో పడిపోతున్నాం? ఇంతవరకు గాదు విషయంలో మనం 3 గొప్పవి నేర్చుకున్నాం. ఎక్కడ ప్లస్ ఉంటుందో అక్కడే అందరూ ప్లస్లే చూడరు, కొంతమంది మైనస్లు కూడా. ఇప్పుడు దాకా మనం మంచి విషయాలు నేర్చుకున్నాం. గాదు మంచోడు, యుద్ధవీరుడు. గాదు మంచోడు, భక్తిపరుడు. గాదు మంచోడు, చురుకైన వాడు. అదే గాదు ఇలాగా తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఎందుకు అమోనీయుల దేవత అయిన మల్కోము చేతిలోకి వెళ్ళి పడ్డారు? ఎందుకు వారి గోత్రాన్ని పాడు చేసుకున్నారు? ఎందుకు వారి బ్రతుకులు నాశనం చేసుకున్నారు అని మనం చూస్తే, దీనికి 3 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నేను చూశానండి. త్వరగా చెప్పుకొని మనం కూడా ముగించుకుందాం. రండి చదువుదాం ప్రియులారా. మొట్టమొదటి విషయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశ కాండం ఒక్క చదవండి. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలవవలెను. ఇదమ్మా, ఇది స్టిక్కర్ లేమ్మా. ఓకే. అప్పుడు లేవీలు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో, మరొకసారి చదవమ్మా. 13. రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు. వినండి, గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై ఏబాలు కొండ మీద నిలిచెను. చాలండి. మనం ఎక్కడ ఉండాలి? మన నోటంటే ఏ మాటలు రావాలి? మాట్లాడదే 6 నెలలు సావాసం చేయి, వాడు వీడు అవుతాడంట. ఈ గాదు వాళ్ళు ఒక పక్కన రూబేనీయులతోనూ, మరొక పక్క ఆషేరు వారితోనూ, అలాగే జెబూలూను వారితోనూ సహవాసం చేస్తే, అరే మన నలుగురు ఒక టీంగా ఉందాం. ఆ టీంలో ఉండి ఏం చేస్తారు? రే, ఎవరినైనా తిట్టాలి అనుకో, ఏ బాలు కొండెక్కి చెప్పండి మనమే తిడదాం. కాబట్టి ఏ బాలు కొండ శాప వచనాలు పలికే కొండ. దాని పక్కనే దాని పై వచ్చిన కానీ కింద వచ్చిన కానీ చదువుకుంటే ఇంకో కొండ ఉందంట. ఆ కొండ మీద దీవెన వచనాలు పలుకుతారంట. నేను అంటాను, ప్రతి క్రైస్తవుడు నోట ఏ మాటలు ఉండాలంట? దీవెన వచనాలే ఉండాలి. కానీ గాదు ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? శాప వచనాలు నిలిచే చోట నిలిచారు. తప్పంటారా, రైట్ అంటారా? మీరు ప్రతిసారి దెబ్బలాటల చోట మీరే ఉండి, తగాదాల చోట మీరే ఉండి, బూతుల చోట మీరే ఉన్నారనుకోండి, ఏమంటారు చెప్పండి? భక్తులు, క్రైస్తవులు, అబ్బాయి ఎంత గొప్ప క్రైస్తవుడు అంటే భలే తిడతాడండి, మా వాడు బూతులు తిట్టాడంటే అంటారా? ఏ వ్యక్తి అయినా దీవించమని చదవండి. సంఖ్యాకాండము 21, 24, 1. సంఖ్యాకాండం 24, 1.
ఇశ్రాయేలీయులను దీవించుట దీవించుట యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి మంచిది. చాలండి. బాలాకు వచ్చి బిలాముతో నీ ప్రజలు తిట్టు, నీ ప్రజలు తిట్టు, నీ ప్రజలు తిట్టు అంటే ఏమెత్తావు, ఎంత ఎత్తావు? దేవుడి దగ్గరికి వెళ్తే ఎవరాలు అయ్యా తిట్టమంటున్నాడు, వద్దు పంపించేయి. రెండోసారి ఇంకొంచెం డబ్బు మూట పెద్దది తీసుకొచ్చారు, ఇక్కడే ఉండండి అని వెళ్ళాడు. అసలు వాళ్ళు ఎందుకు రాయెత్తరావు? దేవుడిని తిట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు, వదిలేసాడు. మూడోసారి ఇంకొంచెం దేవుడు చూశాడు, వీడికి డబ్బు ఇష్టం కాబట్టి బిలాము నా నోటి మాట నీ నోటిలో పెట్టాను కనుక నువ్వు ఇలా చేస్తున్నావా, ఇల్లు అన్నాడు. గార్ధబ మీద చంపేయాలనుకున్నాడు కానీ దేవుడి కృపచేత గాడిద ఏం చేసిందంట, తప్పించింది, నోరు తెరిచి బుద్ధి చెప్పించింది. వెంటనే బిలాము శపించాలనుకున్నాడే కానీ దేవుడు దీవించే మాట తన నోట్లో ఉంచాడు కాబట్టి అక్కడున్న బాలాకుతో చెప్తాడు, అయ్యా దేవుడికి తిట్టడం కంటే చెప్పండి దీవించడం ఇష్టం అంటయ్యా, నేనేం చేయనయ్యా, తిడదాము అని వెళ్తున్నా. కానీ దేవుడు ఏమన్నాడు, యెహోవా నిన్ను దీవించును గాక. మీరు చదువుకోండి 23వ అధ్యాయము 24వ అధ్యాయంలో తిట్టడానికి వెళ్ళిన బిలాము ఏం చేశాడంట, దీవించాడు ఇశ్రాయేలీని. ఎందుకని ఇందాక చదివిన సంఖ్య 24:1 అసలు దీవించడమే దేవుడికి మంచిది. అలాంటి దీవించవలసిన ప్రజల నోట ఏ మాటలు ఉంచారట సాతానుడు, బూతు మాటలు, శాపకరమైన మాటలు, గొడవలు పడే మాటలు. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన నోట బూతి మాట వస్తుందో మన ఆత్మీయ జీవితంలో సగం పతనం అయిపోయినట్టే. నేను అది సగం అనడం కూడా తప్పది, పతనానికి దగ్గర పడినట్టే. కోపములో ఒక మాట వచ్చినా దానిని సాధ్యమైనంత వరకు పలకకపోవడమే గొప్పది. అందుకని బైబిల్లో మాట అంటది, మాట్లాడుట కంటే వినడానికి వేగులుపడు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనం ఎక్కువ వినం, ఎక్కువ మాట్లాడతాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాల్లో వినుటకు వేగులుపడు, ఎక్కువ మాట్లాడడానికి తగ్గించి. ఎందుకంటే నీ మాటలు ముత్యాలు కాబట్టి. గాదు చేసిన పని ఏంటో తెలుసా, శాపకరమైన వచనాలు పలికారు. ఇలా శాపకరమైన వచనాలు పలికారే కాబట్టి వీరి చివరి స్థితి ఎలా మారిందో తెలుసా, వాళ్ళు ఎవరంట, గాదీయులు. చెప్పండి ఎవరంటండి, గాదీయులు. ఈ గాదీయులు చెరసాల్లోకి వచ్చేటప్పటికి, అమోరీల చేతిలోకి వచ్చేటప్పటికి గెదారీయులుగా మారారంట. చెప్పండి ఎలా మారారు? బైబిల్ చరిత్ర చెప్తున్న మాట మీకు చెప్పేస్తా, సింపుల్ గా చెప్పేస్తా అర్థమయ్యేట్లు. గాదీయులు యుద్ధం చేయడానికి ఉండేవాళ్ళు. వాళ్ళ చేతిలో నుంచి కత్తులు తీసేసి కర్రల చేతులకు ఇచ్చారంట. కర్రలతో ఏం చేస్తారు, హై 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 దుర్రా మాట్లాడు. వాళ్ళ చేత గాడిదలు, వాళ్ళ చేత పశువులు, వాళ్ళ చేత ఆవులు, వాళ్ళ చేత ఎడ్లు కాయించారంట. గాదీయులు 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 కాస్త గెదారీయులుగా మారిపోయారు. గేదలు కాసుకునే వాళ్ళుగా గెదారీయులు. సరే, అక్కడికైనా చరిత్ర బాగుందా అంటే మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూము, నా వైపు వినేయండి, టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను. బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూముకి వెళ్ళారు. అక్కడ సేనా దయ్యాలు పట్టిన వ్యక్తి ఉన్నాడట. ఆ కపెర్నహూము దగ్గర ఎవరున్నారయ్యా అంటే గెరాసేనీయులు ఉన్నారట అండి. చెప్పండి ఎవరంటే, గెరాసీయులు ఎవరు అంటే అక్కడే రాయబడి ఉంటుంది. దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్తాయన్నాయి చెప్పండి, అది అంటే గెరాసీయులు ఇప్పుడు ఏం కాస్తున్నారు, పందులు కాస్తున్నారు. చెప్పండి ఏం కాస్తున్నారు? వాళ్ళు ఎలాంటి మారారంటే సోల్జర్స్ గా సరిహద్దుల్లో గొప్పగా బతికే వాళ్ళ చేతిలో కత్తులు తీసి కర్రలు పెట్టి గాదలు కాయించారు. అందుకని గెదారీయులుగా మారిపోయారు వారు. అలాంటి వారి చరిత్రలో ఏం చెప్తుందంటే, ఈ గాదల గుంపు గొర్రెల గుంపు అయిపోయింది, రే వీళ్ళు ఇంకా నీచంగా చూడాలని చెప్పని వాళ్ళ చేతంట పందులు కాయించే వారిగా మారిపోయారంట. గాదీయులు గెదారీయులుగా మారారు, గెదారీయుల నుండి గెరాసేనీయులుగా మారిపోయారు.
ఇప్పుడు ఇప్పుడు ఈ గాదీలని వారు గెరాసీలుగా మారి ఏం కాస్తున్నారయ్యా అంటే పందులు కాసే స్థాయికి. పందులు కాయడం తప్పని నేను అన్నగానే చరిత్ర గురించి ఒకసారి మనం ఆలోచిస్తే వాడిని గొప్పగా చూస్తాం అసలు మనం. గాదలు కాసేవాడికైనా ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కానీ పందులు కాసేవాడికి చెప్పాలి ఉంచరుగా. ఊరు మధ్యలో పెట్టుకోరు, దూరంగా పో, దూరం ఊరు బయటెట్టు పందులే అంటారు. అంటే గాదీయులు గెదారీయులుగా గెరాసీనులుగా ఎలా మారిపోయారో, తమ జీవితాలు ఎలా పాడు చేసుకున్నారు. కారణం శాప వచనాలు నోటిన పెట్టుకోవడం వలన తమ స్థితి దిగజారిపోతుంది. ఒకవేళ మీ స్థితి దిగజారుతుంది అంటే ఒకవేళ ఎక్కడైనా నోటి మాట చేత తొందరపడ్డావేమో గుర్తుపెట్టుకో. దేవుడు ఒప్పుకోడు. నీ నోటంటే బూతు మాటలు దేవుడు పెట్టలా. ఏం పెట్టాడంటే దీవెన మాటలే పెట్టాను అని దేవుడు వాక్యం చెప్తుంది. ఇది మొదటి కారణం. రండి రెండో కారణం చూద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 25వ వచనం కాడి నుంచి చదువుదాం. సంఖ్యాకాండము 32 25వ వచనం కాడి నుంచి. అందుకు గాదీయులను రూబేనీయులను మోషేతో నేను చెప్తాను, మీరు వినండి. అది ఉందో లేదో ఇంటికెలా చదువుకోండి. ఇంటికెలా చదువుతున్నారు అసలు? చదువుకోకపోతే మీకే నష్టం. ఎండాకాలం కాబట్టి మిమ్మల్ని పెద్దల కాడ పంపించడానికి. ఎందుకంటే చరిత్ర చెప్తుంది, అయ్యగారు చెప్పిన మాటలు అలా ఉన్నాయో కాదో అని అంటే భక్తులు ఏం చేశారంటే ఇంటికి లేఖనాలు చదివారంట. వారికి మీ ఇష్టం. ఒకవేళ నేనే తప్పు చెప్పాను అనుకోండి, నష్టం ఎవరికే? అది మీ ఇష్టం అన్నారు. వినండి. ఒకసారి అంట గాదీలు మోషే దగ్గరికి వచ్చి, మోషే గారు మీతో మేము మాట్లాడాలండి అన్నారు. సరే ఏం మాట్లాడాలి అని అంటే, ఏం లేదండి, రూబేనీయులు మేము కొంచెం బాగా స్నేహితులు అయ్యామండి. మేము మా భార్యలు మా పిల్లలు తర్వాత మేము పశువులు కాయడం మొదలు పెట్టామండి. యొర్దానుకి ముందు ఈ సీనాయి పర్వతం దగ్గర గడ్డి బాగా ఉందండి. ఏమోనండి, రేవు దాటి వెళ్ళి అవతల పక్కకి వెళ్తే ఎక్కడికి మా వినాలి, పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్తే గడ్డి దొరకచ్చు. అమ్మో, గడ్డి గురించి ఆగిపోతారా? వినండి చాలా జాగ్రత్తగా. ఏంటంటే నది దాటితే దేవుడు చూపించే దేశం ఉంది. వీళ్ళేవాడున్నారు, అయ్యా మోషే గారు, రూబేనీయులము మేము మా భార్యలు ఇక్కడ విడిచిపెడతాం, మా గేదెలు మా పశువులన్నీ ఇక్కడ విడిచిపెడతాం, మేము వస్తామండి, మగవాళ్ళు అందరూ వస్తాం. ఎందుకంటే ఈ 12 గోత్రాల వారికి పాలు తేలు ప్రవహించే దేశం ఉంది కదా. ఆ దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళతో యుద్ధం చేయడానికైనా మేము వస్తాం. అయితే యుద్ధం చేసేసి ఎవరికి వాళ్ళు స్థలాలు పనిచేసిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి వచ్చి మా భార్య పిల్లలతో ఈ మళ్ళీ యోర్దాను దది యువతల పక్క వచ్చేస్తామండి, మేము అవతల పక్క ఉండమండి. ఎందుకంటే అవతల పక్కన గడ్డి ఉంటుందో లేదో, యువతల పక్కన గడ్డి ఉందండి అని అంటారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? గడ్డి కోసం వాగ్దాన దేశాలు వద్దంట. అర్థమవుతుందా? గడ్డి కోసం వాగ్దాన దేశం వద్దంట. ఏమనాలి వీళ్ళు అసలు? అది మీరే అనాలి. భార్య పిల్లల్ని వదిలేసి మగవాళ్ళందరూ వచ్చంట యుద్ధం చేసేసి మిగిలిన 11 మందికి ఆ దేశాన్ని పంచేసి, లేదా రూబేనీయులు కూడా ఇటు ఉన్నారు కాబట్టి ఆ దేశాన్ని ఆ 10 మందికి పంచేసి మేము బట్టి వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ దేవుడు కాని దేశమైన ఆ యోర్దాను నది పక్కన ఆ బీడు భూములు, ఆ నేల మట్ట భూములు, ఆ గడ్డిని భూములు మేము తింటామండి, మా గేదెలకు గడ్డి కావాలి కదా అన్నారంట. మీకు బాగా అర్థమని చెప్తారు. చుట్టాల కోసం మందిరాన్ని వదిలేయడం ఏమన్నది, ఇవన్నీ మీకు తప్పు అనిపించవు. కానీ కేవలం గడ్డి కోసం వాగ్దాన దేశాన్ని వదులుకున్నారు అంటే మూర్ఖులే అనుకోవాలి. దేవుడు ఇచ్చిన దేశం అంట ఒక పక్క పాలు ఒక పక్క తేనె ప్రవహిస్తుందంట.
ఈ గేదెలు అమ్మేసుకొని అక్కడ బతకూడదా? గేదె గడ్డి కోసం దేవుడు లేని దేశానికి వస్తారా? గేదె గడ్డి కోసం నాయకులు వదిలేసి వస్తారా? గేదె పశువుల యొక్క మేత కోసం దైవజనులను ఆత్మీయులను వదిలేసి వెళ్తారా? అందుకనే వాళ్ళ దేవుడు మల్కోమని హేయమైన దేవతకు అప్పగించాడు. చావండి, మీరు ఏం చెప్తారో చావండి. ఎందుకు గాదీల జీవితం నాశనం అయిపోయింది? ఒకటేమో నోటెంట బూతు మాటలు, రెండేమో దేవుడిచ్చిన దానికంటే లోతు అదే అన్నాడు కదా, సొదొమ గొమొర్రా చూసి ఆహా యెహోవా తోట, అక్కడికి వెళ్తే అంత వ్యభిచారమే. అక్కడ ప్రియులారా, ఆలోచన చేయండి. కొన్నిసార్లు మనం ఏం కోరుకుంటున్నామో ఏం కోల్పోతున్నామో మనకు అర్థం కాదు. నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుని సన్నిధి ఎక్కడా? అసలు దీవెనలే లేని నువ్వు ఉంటున్న నివాస స్థలం ఎక్కడా? కాబట్టి గమనిద్దాం పిల్లారా, దీని గురించి నేను మాట్లాడను. కేవలం గడ్డి కోసం దేవుడు వాగ్దాన భూమిని వదులుకొని వచ్చేసారండి. కాబట్టి వీళ్ళు మూర్ఖులు అంటారు, అందుకని దేవుడు వాళ్ళకి అప్పగించేశారు. ఇది రెండవ కారణం. ఇంకొక కారణం చెప్పి ముగించేస్తాను. చదవండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదులకు బల్లను సిద్ధపరచువారులారా, అదృష్ట దేవికి ఈ మల్కోమన్న పేరు ఇంకో మాట కూడా ఏంటంట, అదృష్టం వాళ్ళకి లేదంట. ఎవరికి వచ్చిందంట? దేవతకు వచ్చిందంట. అదృష్ట దేవికి పానీయార్పణములు ఈ గాదీలంట విసర్జించబడిన వారుగాను, ఏమండి, దేవునికి కాకుండా ఎవరికంట? అమోనీయుల దేవత అయిన మెలుకు లేదా మల్కోము లేదా ఈ అదృష్ట దేవతకి వాళ్ళు ఏమైపోయారంటే లోబడిపోయారంట. అందుకని ఇర్మియా 49:1 చదువుకున్నాం. అమోనీయులతో దేవుడు యెహోవా వాగ్దానం సెలవిస్తూ, ఓ అమోనీయులారా, ఇశ్రాయేలుకి వారసులు లేరనుకుంటున్నారా? ఇశ్రాయేలుకి కుమారులు లేరనుకుంటున్నారా? ఏ గాదు దేవుడు బిడ్డ కాదా? దేవుడు వారసుడు కాదా? అయితే వారు చేసిన హేయమైన క్రియలకు మీరు లేవీ కాండము, సంఖ్యాకాండము, భక్తుల చరిత్ర చదువుకుంటా వస్తూ ఉంటే ఈ దేవత దగ్గర వ్యభిచారం చేయడమే కాదంటండి, ఈ దేవత అగ్నిగుండంలో పడివేస్తే చాలా మంచిదంట. ఎవరిని? కన్న బిడ్డలంట మంటలో పడేస్తే అదృష్టం వస్తుందని కన్న బిడ్డలను తీసుకెళ్ళి అందులో పడేస్తారంట. కోరుండి తండ్రులే బిడ్డలను తీసుకెళ్లి ఆ యొక్క దేవత ముందు బలి అర్పిస్తారంట. మంటలో వేస్తే మంచిదంటండి. కాబట్టి అటువంటి విగ్రహ సంబంధమైన వారికి దేవుడు వాళ్ళు అప్పగించడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళు యెహోవాను మరిచి ఎవరిని అదృష్టంగా భావించుకున్నారంటే విగ్రహమైన అమోనీయుల దేవత అయిన మల్కోమునకు అదృష్ట దేవిగా భావించుకున్నారు. కాబట్టి మనం చదువుకున్న మూలవాక్యం ఇర్మియా గ్రంథం 49:1 దేవుడు గాదీలను ఏం చేశాడంటే, ఇక మీరు నాకు వద్దు, వీళ్ళు నాకు అసహ్యకరమైన పనులు చేస్తున్నారు, నోటి నిండా బూతు మాటలే, వాగ్దాన దేశం వదిలేసి పనికి మాల వాటిని కోరుకుంటున్నారు, దేవుడిని సర్వ సృష్టికి కారణభూతుని పిలిచి సృష్టమును పూజిస్తున్నారు. సృష్టం అంటే విగ్రహం అని అర్థం. సృష్టికర్తను వదిలేసాం, సృష్టమును పూజిస్తున్నాం. కొంతమంది ఉంటారు, మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు అని అనగానే ఉదయం లేవగానే సూర్య దేవుడికి దండం పెడతా ఉంటారు. సృష్టికర్తను వదిలి సృష్టములకు, సూర్యుడు మన కోసం వచ్చాడు, మనం లేకపోతే సూర్యుడే లేడు, అలాంటి సూర్యుడికి పూజలు, బొమ్మలకు వేడి. కాబట్టి గాదీయులను దేవుడు మల్కోమునకు అప్పగించినట్లు ఎవరైతే ఇలా గాదీయుల వలె దేవునికి విరుద్ధమైన పనులు చేస్తారో, నో డౌట్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఈరోజు మాటలో. ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో యేసయ్య మరణించింది, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది.
వాగ్దాన దేశంలో స్వతంత్రుడై దేవునికి జ్యేష్ఠపుత్రుడుగా దేవుని వారసుడుగా ఉంటామని నిన్ను కొరకు ఆశపడతా ఉంటే మనం ఎలాంటి పనులు చేస్తున్నామో, దేవునికి ఎలాంటి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నామో, దేవుడికి అసహ్యాన్ని పుట్టించేటట్టు చేయడం బట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను వద్దన్నాడేమో. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, తల వంచని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును కాక.